బ్రేకింగ్ న్యూస్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసులో కొత్త ట్విస్ట్. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సెక్షన్లు నమోదు చేశారు. రుస్తుం గనుల్లో పేలుడు పదార్థాల వాడకంపై స్థానికంగా ఉన్న కొందరు గిరిజనులు ప్రశ్నించగా వాళ్లను బెదిరించారని కేసును తెలిపారు. మరోవైపు ఇవాళ కూడా పోలీసుల విచారణకు హాజరు కాలేదు కాకాణి. ఆయనపై లీగల్ గా ప్రొసీడ్ అవుతామని పోలీసులు చెబుతున్నారు. వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఉత్కంఠ రేపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో అందిస్తారు. రైట్ సురేంద్ర, ఓవర్ టు యు. రత్న, నెల్లూరు జిల్లాలో ఉత్కంఠ రేపుతున్నటువంటి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసు ఈ రోజు రెండోసారి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి హాజరు కాలేదు. ఈ యొక్క విచారణకైతే హాజరవ్వాలని చెప్పి హైదరాబాద్ లో ఉన్నటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఈ యొక్క నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు 11 గంటలకు హాజరవ్వాల్సి ఉండగా ఈ యొక్క విచారణకైతే ఆయన అటెండ్ కాలేదు. అయితే మరోవైపు ఈ రోజు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అయితే పోలీసులు మరోసారి కాకాణి గోవర్ధన్ రెడ్డి పైన మరో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అడిషనల్ సెక్షన్ కింద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి రుస్తుం మైన్స్ వద్ద ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ గిరిజనులకు సంబంధించి అక్కడ పేలుడు పదార్థాలు అంటే జెల్టన్ స్టిక్ వంటి పేలుడు పదార్థాలు, భారీ పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నటువంటి సమయంలో అక్కడ గిరిజనులు వెళ్లి అడిగితే వాళ్ళని బెదిరించినట్టుగా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ యొక్క పేలుడు పదార్థాలు మీరు ఆపేదానికి లేదు, ఈ యొక్క పేలుడు పదార్థాలు పెట్టేదే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని బెదిరించినటువంటి నేపథ్యంలో ఆ గిరిజనుల నుంచి వస్తున్నటువంటి అభియోగాల నేపథ్యంలో ఈ యొక్క కేసును కూడా ఈ యొక్క అడిషనల్ సెక్షన్ కింద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మరోవైపు ఇటు కాకానికి సంబంధించినటువంటి వర్గీయుల మటుకు ఇది కావాలని ఈ యొక్క ముందస్తు బెయిల్ విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క బెయిల్ రాకుండా ఉండేందుకు ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం అదేవిధంగా పోలీసులు కలిసి ఇదంతా కూడా కక్షపూర్వకంగా చేస్తున్నారని చెప్పి ఇటు కాకానికి సంబంధించినటువంటి అనుచరులు, కార్యకర్తలు అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద సురేంద్ర, మీరు చెప్పినట్లుగా చూస్తే మరి కాకాణి విచారణకు హాజరవుతారా లేదంటే ఒకవేళ కోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తుందా? ఇప్పటికే 2 సార్లు డుమ్మా కొట్టినట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే ఈసారి ఏం జరగబోతుంది అని అంటారు? రత్న, అయితే ఈ రోజు మధ్యాహ్నం ఈ యొక్క ముందస్తు బెయిల్కి సంబంధించి పిటిషన్ విచారణ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో బెయిల్ వస్తుందా రాదా అన్నటువంటి అంశం ఒక ఉత్కంఠ రేపుతున్నటువంటి నేపథ్యంలో అయితే ఆ యొక్క బెయిల్ విచారణ నేపథ్యంలో ఈ యొక్క కేసును కూడా వారు మళ్ళీ ఈ యొక్క గిరిజనుల్ని బెదిరించి అక్కడ జెల్ స్టిక్ వంటి భారీ పేలుడు పదార్థాలు ఉపయోగించారు, వారు గిరిజనులను కూడా బెదిరించారని చెప్పి ఈ యొక్క వచ్చినటువంటి అభియోగాల మీద కూడా ఈ యొక్క కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అయితే బెయిల్ ఈ రోజు సాయంత్రానికి బెయిల్ వస్తుందా రాదా అన్నటువంటి ఒక చర్చనీయాంశంగా ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు సాయంత్రానికి ఈ బెయిల్ వస్తుందా రాదా అన్నటువంటి అంశానికి కూడా తెరపడినుంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఈ యొక్క రుస్తుం మైన్స్ లో జరిగినటువంటి అక్రమ మైనింగ్ తరలింపు ఏదైతే ఉందో దాంతో పాటుగా మరో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదవడం ఇప్పుడు ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే దానికి సంబంధించి కాకానికి సంబంధించినటువంటి అనుచరులు పలు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా కావాలని ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి ఆరోపణలు గలవెప్పుతున్నటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి పైన ఇబ్బంది పెట్టేందుకు ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పి కూడా వారైతే ఆరోపిస్తున్నారు. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ రోజు ముందస్తు బెయిల్ సంబంధించినట్టు విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసు యాడ్ అవడంతో కూడా ఇదంతా కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు రత్నం మీద. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క కేసుకు సంబంధించి ఏం జరుగుతుందా ఏంటన్న విషయం పైన కూడా ఒక ఉత్కంఠ అయితే కలిగిస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.